Hi, this is your Satyababu, Faculty of Geography from Vijayanagaram. Sir, welcome to our institute, RK Academy, Vijayanagaram అండి. సార్ మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం అనే విషయం ఆల్రెడీ మనకి అందరికీ తెలిసిన విషయమే, అది కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ గ్రాండ్ టెస్ట్ లో మిగతా వాళ్ళలో కాకుండా గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే టెస్ట్ నిర్వహణ, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇది చాలా మంచి అవకాశంగా భావించాలి. ఎందుకంటే ఏదో టెస్ట్ రాస్తున్నాం లేదా క్లోజ్ చేస్తున్నాం కాకుండా దానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ డేటాని, చాలా క్లుప్తమైనటువంటి గుప్త సమాచారాన్ని మీకు ఇక్కడ లైన్ టు లైన్, పిన్ టు పిన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు రేపు నెక్స్ట్ కాంపిటేటివ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఇది ఎంతగానో మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దీని గురించి మీరు చాలా నీట్గా, చాలా ఇంట్రెస్ట్ గా వినాల్సిన టైం ఇది, రైట్. అయితే ఇక్కడ మనం ఈ గ్రాండ్ టెస్ట్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో ఆ గ్రాండ్ టెస్ట్ లో భాగంగా మనకి జియోగ్రఫీ అనే సబ్జెక్ట్ ని డీల్ చేస్తున్నాం. కాబట్టి జియోగ్రఫీలో ఏ ప్రశ్నలు అడుగుతున్నాడు, ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ డేటా ఏంటి అనేది మనం ఇక్కడ చాలా క్లుప్తంగానే చాలా నీట్ గా నేర్చుకోవడం జరుగుతుంది. మరి జియోగ్రఫీ ఎక్స్ప్లెనేషన్ గ్రాండ్ టెస్ట్ 1 లో మన సబ్జెక్ట్ నుంచి అంటే జియోగ్రఫీ అనే సబ్జెక్ట్ నుంచి ఏ విధమైన ప్రశ్నలు వచ్చాయి, దాన్ని ఎలా మనం ఆన్సర్ చేయాలి, ఎంతవరకు రైట్ చేస్తాం, ఎంతవరకు రాంగ్ చేస్తాం, అదేంటి అనేది ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. రైట్, మనం టాపిక్ లో వెళ్తున్నానండి, చూడండి. రైట్, ఇక్కడ మనకి గ్రాండ్ టెస్ట్ 1 లో జియోగ్రఫీ అనే సబ్జెక్ట్ నుంచి మనకి అడిగినటువంటి ఒక ప్రశ్నని మనం బోర్డు పైన చూస్తున్నాం. రైట్, గమనించండి. చూడండి, ఇన్ ద వెర్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విచ్ వన్ ఇస్ ద లోయెస్ట్ లేయర్ అని అడిగాడు. అంటే తెలుగులో వాతావరణం యొక్క నిలువు నిర్మాణంలో అత్యంత దిగువ వాతావరణ పొర ఏది అనే దాని మీద ప్రశ్న ఉంది. మరి ఇక్కడ వాతావరణంలో దిగువ పొర ఏది, లేదా మధ్యలో ఉండే పొర ఏది, లేదా పై భాగంలో ఉండే పొర ఏది, అంటే లోయెస్ట్ లేయర్ ఏంటి, మిడిల్ లేయర్ ఏంటి, టాప్ మోస్ట్ అప్పర్ లేయర్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే సో ఫస్ట్ ఆ వాతావరణం స్ట్రక్చర్ ఏదైతే ఉందో, వెర్టికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని గురించి నేను ముందు డిస్కస్ చేస్తాను. ఆ డిస్కస్ చేసిన తర్వాత వీడు అడిగినటువంటి ఆప్షన్స్ లో మీరే ఆన్సర్ క్లియర్ గా పెట్టేస్తారు. ఏంటది చూడండి, ఆప్షన్స్ ఏమడుగుతున్నాడు వాడు, ఆ వాతావరణంలో ఉన్న దిగువ పొర స్ట్రాటోస్ఫియరా, లేదా మీసోస్ఫియరా, లేదా ట్రోపోస్ఫియరా, లేదా థర్మోస్ఫియర్ అని అంటున్నాడు. అసలు స్పియర్స్ అంటే ఏంటి, అసలు వాతావరణంలో ఎన్ని ఉన్నాయనేది ఆ వెర్టికల్ డయాగ్రామ్ ని చాలా బ్రీఫ్ గా ముందు డిస్కస్ చేసి ఆప్షన్ లో రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ మనకి సో దీన్ని మనం ఎర్త్ అనుకుంటాం. మనం ఎర్త్ ప్లానెట్ గా మనం తీసుకుంటే మనకి ఎర్త్ లో మనకి ఉపరితలం పైన ఎన్ని వాతావరణ పొరలు ఉన్నాయి అని అడిగితే చూడండి, ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లేయర్స్ ఎన్ని, సో ఆ లేయర్స్ ఎన్ని, అవి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక లేయరు అంటే ఫస్ట్ లేయరు, తర్వాత సెకండ్ లేయరు, తర్వాత థర్డ్ లేయరు, తర్వాత ఫోర్త్ లేయరు, ఫిఫ్త్ లేయరు, ఇలా మనకి 5 లేయర్స్ మనం ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి ఏంటది అంటే సో దీన్ని మనం ట్రోపోస్ఫియర్ అని పిలుస్తామండి. సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే ట్రోపోస్ఫియర్ లేయర్. దీన్ని మనం ట్రోపో ఆవరణము అని కూడా పిలుస్తున్నాం తెలుగులో. సెకండ్ అట్మాస్ఫియర్ లేయర్ తీసుకున్నట్లయితే మనకి స్ట్రాటోస్ఫియర్. సరే, ఇక్కడ స్ట్రాటోస్ఫియర్ లేయర్ ని మనం స్ట్రాటో ఆవరణము అని పిలుస్తాము. థర్డ్ వన్ తీసుకున్నట్లయితే మనకి ఏంటి సార్ అని అడిగితే మీసోస్ఫియర్. సార్ దీన్ని మనం మీసో ఆవరణము లేదా మీసోస్ఫియర్ అని పిలుస్తాము. అండ్ ఫోర్త్ అట్మాస్ఫియర్ లేయర్ ఏంటి అని అడిగితే మనకి థర్మోస్ఫియర్. సో థర్మోస్ఫియర్ అన్న థర్మో ఆవరణము అన్న ఒకటే. దీన్ని మనం ఐనో ఆవరణం అని కూడా పిలుస్తారు. అంటే థర్మోస్ఫియర్ నౌన్ యాజ్ ఏ అనదర్ నేమ్ ఐనోస్ఫియర్ లేయర్ అంటారు. అంటే థర్మో ఆవరణాన్ని మరొక పేరుతో ఐనో ఆవరణం అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ టాప్ మోస్ట్ అప్పర్ లేయర్ ఆర్ ఫిఫ్త్ లేయర్ ఏంటి సార్ అని అడిగితే మనకి ఇక్కడ దీన్ని ఎక్సోస్ఫియర్ అని పిలుస్తున్నారు. సార్ ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ లేయర్ లో మనకి 5 లేయర్స్ ఉంటాయని ప్రాథమికంగా మీరు ఇక్కడ నేర్చుకోగలగాలి.
ఈ 5 లేయర్స్ ఏంటి అని అంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మో లేదా ఐనోస్ఫియర్ అండ్ ఫైనల్లీ ఎక్సోస్ఫియర్. అంటే ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ అట్మాస్ఫియర్ లేయర్, ఇది థర్డ్ అట్మాస్ఫియర్ లేయర్, ఇది ఫోర్త్ అట్మాస్ఫియర్ లేయర్, ఇది ఫిఫ్త్ అట్మాస్ఫియర్ లేయర్. అయితే ఇక్కడ మనకి ఈ లేయర్స్ యొక్క థిక్నెస్ కూడా ఏంటి అని అడిగితే ఈ లేయర్స్ యొక్క థిక్నెస్ ఒకసారి తీసుకొని చూస్తే మనకి ఇక్కడ ట్రోపోస్ఫియర్ లేయర్ థిక్నెస్ ఎంత సార్ అని అడిగితే ఇది 0 to 18 కిలోమీటర్స్ ఉంటుందండి లేయర్ థిక్నెస్. నెక్స్ట్ సెకండ్ అట్మాస్ఫియర్ లేదా స్ట్రాటోస్ఫియర్ తీసుకున్నట్లయితే మనకి 18 to 50 కిలోమీటర్స్ వరకు దాని యొక్క థిక్నెస్ అనేది కనిపిస్తుంది, అంటే పొర యొక్క మందం. అలాగే మీసోస్ఫియర్ పొర యొక్క మందం లేదా లేయర్ థిక్నెస్ ఎంత అని అడిగితే 50 to 90 కిలోమీటర్స్ ఉంటుంది. థర్మో లేదా ఐనోస్ఫియర్ లేయర్ థిక్నెస్ ఎంత అని అడిగితే మనకి 90 to నియర్లీ 600 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి ఫైనల్లీ ఎక్సోస్ఫియర్ తీసుకుంటే 600 నుంచి నియర్లీ మనకి 1000 కిలోమీటర్స్ అనేది ఆ లేయర్ థిక్నెస్ కనిపిస్తుంది. ఇంత థిక్నెస్ ఉంది అని చెప్పి మనకి ఎవరు ఈ రిపోర్ట్ వెల్లడించారు అని అడిగితే నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అంటే నాసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా, నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అట్మాస్ఫియర్ లేయర్ థిక్నెస్ ఎంత అని అడిగితే 0 to 1000 కిలోమీటర్స్ అని చెప్తాము. అందులో 0 to 18 లో ఏముంది, 18 to 50 లో ఏముంది, 15 to 90 లో ఏముంది, 90 to 600 లో ఏముంది, 600 to 1000 లో ఏ అట్మాస్ఫియర్ లేయర్ కన్సిస్ట్ అయ్యింది అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ వెర్టికల్ డయాగ్రామ్ ద్వారా మనం అట్మాస్ఫియర్ లేయర్స్ ని స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మనకి ప్రశ్న రావడం జరిగింది కాబట్టి దాని కంటెంట్ మీద నీకు గ్రిప్ ఉంటే ఈ ప్రశ్నను చూడగానే ఆన్సర్ చేసే క్యాపబిలిటీ, ఎఫిషియన్సీ ఆస్పిరెంట్ లో ఉంటుంది. కాబట్టి సరే, ఇక్కడ మనకి ట్రోపోస్ఫియర్ తీసుకుంటే స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ మీరు 5 లేయర్స్ మీరు వెర్టికల్ డయాగ్రామ్ లో స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటి, వాతావరణం యొక్క నిలువ నిర్మాణంలో అత్యంత దిగువ పొర ఏది అంటే వాతావరణంలో ఉన్న పొరలు 5 పొరల్లో అంటే 5 అట్మాస్ఫియర్ లేయర్లు అన్నింటికన్నా దిగువలో ఉన్న పొర ఏదని అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందండి. సో ఇక్కడ మీరు ఈజీగా ఆన్సర్ కనిపిస్తుంది, క్లియర్ గా ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు. ఏంటి ఇప్పుడు ఆన్సర్? సో ట్రోపోస్ఫియర్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అని అడిగినప్పుడు మనకి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడిగితే మనకి ట్రోపోస్ఫియర్ లేయర్ అనేది సరైన సమాధానంగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ గా మనం పెట్టి ఉండాలి. మరి ఇక్కడ మరికొంత సమాచారాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఈ 5 అట్మాస్ఫియర్ లేయర్ లో సర్ఫేస్ పైన ఉన్నటువంటి 5 అట్మాస్ఫియర్ లేయర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రోపోస్ఫియర్ లో there is most of the consistent clouds and thunderstorms and low pressure belt and most of rainfalls. అంటే ఈ ఆవరణంలో ఉరుములు, పిడుగులు, మెరుపులు, అధిక వర్షపాతాలు, అల్పపీడనాలు ఎక్కువగా ఈ ఆవరణంలోనే ఉంటాయి. కాబట్టి విమానాలు ఎగరడానికి అనుకూలంగా లేని వాతావరణ పొర ఈ మొదటి వాతావరణ పొర లేదా దిగువ స్థాయి వాతావరణ పొరగా దీన్ని ట్రోపోస్ఫియర్ పిలుస్తాం. మరి పైన ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అని అంటే స్ట్రాటోస్ఫియర్ అనేది మనకి ట్రోపోస్ఫియర్ కి నార్త్ సైడ్ లో ఉంటుందండి. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే స్ట్రాటోస్ఫియర్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ సౌత్ సైడ్ ఆఫ్ మీసో అండ్ నార్త్ సైడ్ ఆఫ్ ట్రోపోలో ఉంది. అంటే 2 ఆవరణాలకి మధ్యలో ఉంది. మరి స్ట్రాటో ఆవరణానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇది ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్, అంటే ఎటువంటి మేఘాలు, ఉరుములు, మెరుపులు అలాంటివి ఏమీ కూడా ఉండవు. కాబట్టి ఇక్కడ విమానాలు స్వేచ్ఛగా ఎగరడానికి అనుకూలంగా ఉన్న వాతావరణ పొర ఏదనే విషయం పైన మనకి రీసెంట్ గా ఈ 2025లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న. కాబట్టి ఈ అట్మాస్ఫియర్ నుంచి మన గ్రాండ్ టెస్ట్ లో ఒక రకమైన ప్రశ్న వచ్చింది. మరి ముందు మనకి ఏపీఎస్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో ఈ ప్రశ్న రావడం జరిగింది. ఏమన్నాడు? సో ఇక్కడ మనకి విమానాలు ఎగరడానికి అనుకూలంగా ఉన్న వాతావరణ పొర ఏది అని ప్రశ్న రావడం జరిగిందండి. సో ఇక్కడ ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్ ఎక్కడ ఉంటాయనంటే స్ట్రాటోస్ఫియర్ లో ఉంటాయి, ఎటువంటి మేఘాలు ఉండవు కాబట్టి. అలాగే మనకి స్ట్రాటోస్ఫియర్ లో ఇంకొక అంశం ఉందండి. ఏంటి ఈ స్ట్రాటోస్ఫియర్ లో ఉన్నటువంటి ఇంకో అంశం ఏంటి అని అంటే స్ట్రాటోస్ఫియర్ లో ఉన్న ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడే మనకి ఓజోన్ లేయర్. చూడండి, ఇక్కడ ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓజోన్ పొర అని పిలుస్తామండి.
మరి ఓజోన్ లేయర్ లేదా ఓజోన్ పొర అనేది ఏ అట్మాస్ఫియర్ లేయర్ లో మనకి కన్సిస్ట్ అయి ఉంది అని అడిగినప్పుడు స్ట్రాటోస్ఫియర్ లోనే ఓజోన్ పొర ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. ఇది గత గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న. సో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఏమి అడిగాడు, ఓజోన్ పొర ఏ వాతావరణ పొరలో ఉంది లేదా ఏ ఆవరణంలో ఈ కేంద్రీకృతమైందని అడిగితే స్ట్రాటోస్ఫియర్ లో ఉందండి. ఇక్కడ మీరు జీకేలో నేర్చుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఓజోన్ పొర రంధ్రం పడడానికి గల ప్రధాన కారణమైన వాయువు ఏంటని అడుగుతాడు. సో సిఎఫ్సి క్లోరో కార్బన్స్ అనే వాయువు ఓజోన్ పొర రంధ్రం పడడానికి క్షీణించడానికి ప్రధానమైనటువంటి వాయువుగా చెప్తాం. మరి ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఓజోన్ డే ఏ రోజు నిర్వహిస్తారు అని అడిగితే సెప్టెంబర్ 16న మనం ఓజోన్ డే లేదా ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా గతంలో చాలా పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది. మరి మీసోస్ఫియర్ గురించి తీసుకున్నట్లయితే మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈ మీసో ఆవరణంలో ఉల్కలు మరియు ఆస్ట్రాయిడ్స్ అంటే మెటీరియోస్ అండ్ ఆస్ట్రాయిడ్స్ అనేటువంటి ఒక స్పేస్ ఖగోళ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా ఆ స్పేస్ నుంచి ఈ వాతావరణంలోకి రాగానే ఒక్కసారిగా అవి బర్న్ అయిపోవడం లేదా కాలిపోవడం జరుగుతుంది. కాబట్టి మెటీరియోస్ అండ్ ఆస్ట్రాయిడ్స్ బర్న్ అప్ టు ఇన్ దిస్ లేయర్ అంటే ఈ వాతావరణంలోకి రాగానే అవి కాలిపోవడం లేదా బర్న్ అయిపోవడం లేదా పేలిపోవడం జరుగుతుంది. ఎందుకు సార్ దీంట్లోనే ఇలా జరుగుతుంది, ఈ ప్రక్రియ ఇందులోనే ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు ఇక్కడ ఏంటి అని అడిగితే వాతావరణ పొర టెంపరేచర్ ఎలా ఉంటుందంటే ర్యాపిడ్లీ డిక్రీజ్డ్ అంటే వాతావరణంలోకి వెళ్ళే కొలది క్రమేపీ ఉష్ణోగ్రతలు అనేది తగ్గిపోతూ ఉంటాయి. అందుకే దీన్ని కోల్డెస్ట్ లేయర్ అత్యంత శీతల వాతావరణ పొరగా మనం ఈ మీసో ఆవరణాన్ని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ స్పేస్ నుంచి వచ్చిన ఏ రకమైన ఖగోళ పదార్థమైన ఇందులో ఒక్కసారిగా బర్న్ అయిపోవడం లేదా కాలిపోవడం లేదా ఆగిపోవడం అనేది జరుగుతుంది. మరి థర్మోస్ఫియర్ లేయర్ మళ్ళీ ద లేయర్ టెంపరేచర్ రాపిడ్లీ మళ్ళీ ఇంక్రీజ్డ్ ఇక్కడ మళ్ళీ వాతావరణంలోకి వెళ్ళేటువంటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడం ప్రారంభం అవుతుంది. ఇందులోనే రేడియో వేవ్స్ అనేటువంటి కొన్ని తరంగాలు అలాగే విద్యుతాయస్కాంత తరంగాలు అయాన్లు అనబడే తరంగాలు ఈ రేడియో వేవ్స్ అనేవి ఎర్త్ నుంచి స్పేస్ నుంచి ఎర్త్ కి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి ఈ ఆవరణంలోనే లేదా ఈ వాతావరణ పొరలోనే లేదా ఈ అట్మాస్ఫియర్ లేయర్లోనే. అందుకే దీన్ని థర్మో ఆవరణాన్ని మనం ఐనోస్ఫియర్ అని కూడా పిలుస్తారండి. సో ఐనోస్ఫియర్ అన్నా థర్మోస్ఫియర్ అన్నా ఒకటే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే థర్మోస్ఫియర్ నౌన్ యాజ్ ఏ కాల్డ్ అనదర్ నేమ్ ఐనోస్ఫియర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఫైనల్ గా మనకి ఎక్సోస్ఫియర్ లేయర్ తీసుకుంటే ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ అప్పర్ లేయర్ అండి. వాతావరణంలోనే చివరి పొరది, అన్నిటికన్నా పై భాగంలో ఉన్న పొరది. ఇక్కడ ఈ పొర గురించి తెలుసుకోవాలంటే శాటిలైట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్లే అంటే ఉపగ్రహాలని ప్రయోగించడం వల్లనే ఈ ఆవరణాన్ని గురించి తెలుసుకోవచ్చు కానీ తప్ప డైరెక్ట్ గా ఆ వాతావరణాన్ని గురించి మనం తెలుసుకోవడం అనేది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ద లేయర్ ఇంట్రడ్యూస్డ్ త్రూ శాటిలైట్స్ ఈ వాతావరణ పొరని మనం అధ్యయనం చేయాలంటే శాటిలైట్స్ ని పంపించి లేదా ప్రయోగించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 5 అట్మాస్ఫియర్ లేయర్స్ ఉంటాయి, ఎంతెంత థిక్నెస్ ఉంటాయి, ఏ రకమైనటువంటి విషయాలు ఇందులో కీలకమైనటువంటి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి, అందులో మనకి టాప్ మోస్ట్ అప్పర్ లేయర్ ఏది అలాగే టాప్ మోస్ట్ లోయర్ లేయర్ ఏది అనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి వాతావరణ పొర యొక్క నిలువు నిర్మాణంలో అత్యంత దిగువ వాతావరణ పొర ఏదని అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఏం పెట్టుకోవాలంటే ఇక్కడ క్లియర్ గా మనకి బోర్డులో కనిపిస్తుందండి. ఆప్షన్ సి లో ఉంది ట్రోపోస్ఫియర్ అనేటువంటి ఆన్సర్ ని మనం పెడితే సరైన సమాధానం అవుతుంది. రైట్, ఇక్కడ ఆస్పిరెంట్స్ గమనించాలి, ఇక్కడ ఆప్షన్ చెప్తున్నాం, అన్ని ఆప్షన్స్ కూడా చూపిస్తున్నాం, అలాగే క్వశ్చన్ ని కూడా 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ క్వశ్చన్ యొక్క సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ బ్రీఫ్ డేటా ఏదైతే ఉందో మీకు మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇంత ఎక్స్ప్లెనేషన్ లో ఈ కంటెంట్ మొత్తం మనకు బయటకు వచ్చేస్తుంది. అంటే మీరు ఇందులో మీసోస్ఫియర్ ఎక్కడుంది, అందులో థర్మోస్ఫియర్ ఎక్కడుంది, అందులో స్ట్రాటోస్ఫియర్ ఎక్కడుంది, అందులో ట్రోపోస్ఫియర్ ఎక్కడుంది, ఇలా ఈ 4తో పాటు మిగిలిన టోటల్లీ మనం 5 అట్మాస్ఫియర్ లేయర్స్ నుంచి చాలా డీటెయిల్డ్ గా చాలా క్లుప్తంగా చాలా బ్రీఫ్ గా ఇక్కడ ఈ వెర్టికల్ కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకొని దీనికి ఆన్సర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. రైట్, మరి ఈ యొక్క
గ్రాండ్ టెస్ట్ సంబంధించిన జియోగ్రఫీ క్వశ్చన్స్ లో నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే, సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి, ఒకసారి క్వశ్చన్ ని స్టడీ చేయండి అమ్మా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది భారత రాష్ట్రాలలో ఏది అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉంది అని అడిగాడు. ఇక్కడ మనం ఇంగ్లీష్ లో చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో అకార్డింగ్ టు 2011 సెన్సస్. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ సెక్స్ రేషియో అంటే అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగినటువంటి రాష్ట్రం ఏది అనే ప్రశ్న మీద మనకి ఇక్కడ చూస్తుంది. సార్ ఒకసారి ఆప్షన్స్ కూడా మీరు స్టడీ చేయండి. ఒకటి ఏ ఆప్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది, అలాగే బి ఆప్షన్ లో బీహార్ ఉంది, అలాగే సి ఆప్షన్ లో పంజాబ్ అనే రాష్ట్రం ఉంది, డి ఆప్షన్ లో మనకి హర్యానా స్టేట్ ఉంది. అండ్ ఇందులో మరి లింగ నిష్పత్తి తక్కువ ఉన్న రాష్ట్రమే సార్. అంటే ఇక్కడ మనకి లోయెస్ట్ సెక్స్ రేషియో అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం లోయెస్ట్ సెక్స్ రేషియో ఏముంది, అలాగే అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉన్న రాష్ట్రం ఏదని ప్రశ్న అడుగుతున్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటి సార్ అంటే 2011లో జనాభా లెక్కల సేకరణ జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే లాస్ట్ సెన్సస్ కమిషన్ 2011 లోనే మనకి రిపోర్ట్ ఇచ్చిందండి. తర్వాత 2021లో జరగాలి, కానీ మనకి COVID-19 అంటే కరోనా వైరస్ 2019 అనేటువంటి ఒక వైరస్ వలన మనకి పాపులేషన్ డేటా అనేది సేకరించడం జరగలేదు. మరి దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక నివేదికలో మాట్లాడుతుందమ్మా. ఏమంటుందనంటే 2026 మార్చి నుంచి 2027 మార్చ్ ఏప్రిల్ కల్లా ఒక కొత్త సెన్సస్ సర్వే డేటాతో భారత ప్రభుత్వంలో ఒక వినూత్నమైనటువంటి మార్పులకి వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కలు మనకి ఇండియాలో అధికారికంగా చేపట్టిన చివరి జనాభా లెక్కల సేకరణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే మరి 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి తక్కువ, లింగ నిష్పత్తి ఎక్కువ అనే విషయాన్ని మీద మనకి ప్రశ్న అడుగుతున్నప్పుడు స్త్రీ పురుష నిష్పత్తులు అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ ప్రతి 1000 మంది పురుషుల్లో అంటే ప్రతి 1000 మంది పురుషులు అంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇలా ప్రతి 1000 మంది పురుషుల్లో తీసుకున్నట్లయితే ఇలా ప్రతి 1000 మంది మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పురుషుల్లో ఎంత మంది అయితే ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో అంటే స్త్రీలను కలిగి ఉంటారో దాన్ని లింగ నిష్పత్తి సెక్స్ రేషియోగా కన్సిడర్ చేయడం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ ప్రాథమికంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. సో ప్రశ్న ఏంటి? లింగ నిష్పత్తి మీద మాట్లాడుతున్నాం, దానికి సంబంధించిన కంటెంట్ లోకి వెళ్తున్నాం, దానికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మీరు మాట్లాడితే 2011 సెన్సస్ లో మనకి లింగ నిష్పత్తిలో మనకి తక్కువగా ఉన్నదా ఎక్కువగా ఉన్నదా అనేది తెలియడానికి ముందు అసలు లింగ నిష్పత్తిని ఏ మెజర్మెంట్స్ ద్వారా ఏ ప్రామాణికం ద్వారా మనల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దీనికి సమాధానం అని అంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి సార్ అని అంటే ప్రతి 1000 మంది పురుషులకి ఎంత మంది స్త్రీలను కలిగి ఉంటారో అది లింగ నిష్పత్తిగా మనం భావిస్తాం. అది ఎక్కువ ఉంటే ఎక్కువ లింగ నిష్పత్తి అని, తక్కువ ఉంటే దాన్ని తక్కువ లింగ నిష్పత్తి అని చెప్తాం. హైయెస్ట్ సెక్స్ రేషియో అండ్ లోయెస్ట్ సెక్స్ రేషియోగా పిలవడం జరుగుతుంది. అయితే ఈ లింగ నిష్పత్తి 2011 సెన్సస్ ప్రకారం అత్యధికంగా ఉన్న రాష్ట్రము ఏది అని అడిగినప్పుడు కేరళ స్టేట్ అండి. కేరళ స్టేట్. సో హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ ఏదని అడిగాడు. అత్యధిక లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశ రాష్ట్రము హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ యాజ్ కన్సిడర్డ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు కేరళ స్టేట్ గా మనం పిలుస్తాం. మరి మనకి ప్రశ్న ఏంటి అని అంటే మరి కేరళలో అత్యధికంగా ఉన్నదని పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ లో సెక్స్ రేషియో ఎంత ఉంది? 2011 సెన్సస్ రిపోర్ట్ ప్రకారం ఈ సెన్సస్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క సెక్స్ రేషియో ఎంత అని అడిగితే 993 అంటే 993 ఈస్ట్ 1000 మెంబర్స్. అంటే అర్థం ఏమిటి సార్ అంటే
ప్రతి 1000 మందిలో 990 అంటే ప్రతి 1000 మందికి 993 మంది స్త్రీలు ఉన్నారంటే ఇక్కడ పురుషులకి. అంటే 1000 మెంబర్స్ ఎవరైతే మేల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి 993 ఫిమేల్ మెంబర్స్ అనేది ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏపీ సెక్స్ రేషియో ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి ఎంత అని అడిగినప్పుడు 1000 మందికి 993 మంది ఫిమేల్ స్త్రీలను కలిగి ఉన్నారు. మరి బీహార్ విషయానికి వస్తే బీహార్ లో ఎంత ఉన్నారనంటే ఇదే 2011 సెన్సస్ రిపోర్ట్ ప్రకారం బీహార్ లో మనకు తీసుకున్నట్లయితే 918 మంది ఉన్నారండి. కాబట్టి 1918 ఈజ్ 1000 అని చెప్పాలి. అంటే ప్రతి 1000 మంది పురుషులకి అక్కడ 918 మంది స్త్రీలను కలిగి ఉంది బీహార్ అనే రాష్ట్రం. మరి పంజాబ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క సెక్స్ రేషియో ఎలా ఉందని 2011 సెన్సస్ రిపోర్ట్ చెప్తుందని అడిగితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సార్ 895:1000 895:1000 అంటే పంజాబ్ లో ప్రతి 1000 మంది పురుషులకి 895 మంది స్త్రీలను కలిగి ఉంది పంజాబ్ అనే రాష్ట్రం. అలాగే హర్యానా అనే రాష్ట్రాన్ని తీసుకుంటే ఇక్కడ ఎంత మంది ఉన్నారని అడిగితే 879:1000 మెంబర్స్. అంటే ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులకి హర్యానాలో 879 మంది ఉన్నారు. సార్ ఇప్పుడు మీకు క్వశ్చన్ క్లియర్ గా అర్థమైపోతుంది. అలాగే క్వశ్చన్ లో ఉన్నటువంటి సరైన సమాధానం కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి ఇక్కడ బోర్డులో చూడండి ఏంటంటున్నాడు. 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏది అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉంది, లోయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ ఏది నేను అడిగినప్పుడు మీ ముందు ఆల్రెడీగా 4 రాష్ట్రాలు సెక్స్ రేషియో యొక్క నిష్పత్తిని మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. సో 1000 మందిలో 993 మంది అంటే అది ఎక్కువ, 1000 మందిలో 918 అంటే ఇది కూడా కొద్దిగా ఎక్కువే. అలాగే మనకి ఇక్కడ 1000 మందిలో 895 ఉన్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ 1000 మందికి 879 ఉన్నారు. అంటే దీనికన్నా ఇది తక్కువ, దీనికన్నా ఇది తక్కువ, దీనికన్నా ఇది తక్కువ అని అంటే ఇప్పుడు మనకి కరెక్ట్ సరైనటువంటి సమాధానం లేదా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడిగితే హర్యానా ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాబట్టి క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్పాలనంటే హర్యానా అనేది ఆన్సర్ చేయాలి. ఆప్షన్ డి లో ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి ఫ్రెండ్స్. మరి ఆప్షన్ డి లో ఉన్నటువంటి హర్యానా సెక్స్ రేషియో ఎంత అని అడిగినప్పుడు 1000 మెంబర్స్ ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ కి 890 ఫిమేల్ మెంబర్స్ మాత్రమే ఈ స్టేట్ లో మనకి ఉన్నారు. కాబట్టి ఈ క్రింది వాటిలో ఉన్న రాష్ట్రాల్లో అతి తక్కువ సెక్స్ రేషియో ఉన్న రాష్ట్రంగా ఈ ఆప్షన్ ప్రకారం హర్యానా రాష్ట్రం అనేది సరైన సమాధానం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ గా మనం తీసుకోవాలి. సో ఇది సెక్స్ రేషియో ఎప్పుడు కూడా ప్రతి 1000 మందికి లెక్కిస్తారనే విషయాన్ని కూడా గ్రహించాలి. అలాగే గతంలో జనాభా లెక్కల స్వీకరణ లేదా ఈ సెన్సస్ పాపులేషన్ డేటా ఎప్పుడు వచ్చిందని అడిగితే 2011 లో మనకి సెన్సస్ పాపులేషన్ డేటా రావటం జరిగిందండి. సరే మరి ఇక్కడ దీని గురించి బ్రీఫ్ గా మాట్లాడేటప్పుడు మరి జనాభా లెక్కల స్వీకరణ ఎవరి కాలంలో జరిగింది, జనాభా లెక్కల స్వీకరణ ఫస్ట్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది అనే విషయాన్ని ఒకసారి తీసుకుంటే 1871-72 మధ్య కాలంలో లార్డ్ మేయో గవర్నర్ జనరల్ కాలంలో జనాభా లెక్కల స్వీకరణ జరిగిందండి. సో 1872లో లార్డ్ మేయో, ఈ లార్డ్ మేయో అనేటువంటి గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన కాలంలో జనాభా లెక్కల స్వీకరణ ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కసారి స్వీకరించేవారంట. తర్వాత అది ఖర్చుతో కూడుకున్నదని, శ్రమతో కూడుకున్నదనే విషయాన్ని గ్రహించి తర్వాత 1881వ సంవత్సరం నుంచి, సో 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకి ఒక్కసారి, ఎవ్రీ 10 ఇయర్స్ ఒకసారి జనాభా లెక్కల స్వీకరణ జరిగిందంట. ఇలా 1881 నుంచి 2011 సంవత్సరం వరకు కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల స్వీకరించడం జరుగుతుంది. దీన్ని సెన్సస్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సెన్సస్ కమిషనర్ ద్వారా దీని స్వీకరణ అనేది జరుగుతుంది. కానీ 2021లో జరగాలి, కానీ కోవిడ్-19 అనే ఒక పాండమిక్ డిసీజ్ వల్ల మనకి కొత్త సెన్సస్ సర్వే రిపోర్ట్ రాలేదు. మళ్ళీ 2026-27 సంవత్సరానికి గాను 2027 మార్చ్ ఏప్రిల్ కి ఒక నూతన డేటా, కొత్త డేటా వచ్చినంత వరకు మనం 2011 సెన్సస్ నే మనం చదువుతూ ఉండాలి.
జనాభా నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏదో ఒక ప్రశ్న రావటం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని గ్రహించాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ గ్రాండ్ టెస్ట్ 1 లో మనము ఈ క్వశ్చన్ ని చాలా క్లుప్తంగా బ్రీఫ్ గానే డిస్కస్ చేసాం. నెక్స్ట్ మరొక ప్రశ్నని మళ్ళీ మనం ఒకసారి స్టడీ చేస్తే చూడండి, ఇక్కడ మరొక ప్రశ్న ఏమంటున్నాడు సార్ అని అంటే, సో ఈ గ్రాండ్ టెస్ట్ లో అడిగినటువంటి మరొక ప్రశ్న చూడండి, షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్ నౌన్ యాజ్ ఏ డాష్ ఇన్ మలేషియా. అంటే మలేషియాలో పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తున్నారు అని అంటున్నారు. సార్ ఇక్కడ మలేషియాలో సాగు చేసేటువంటి ఆ పోడు వ్యవసాయాన్ని ఏమంటారు అనేటప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఖరీఫ్ అని అంటున్నాడు ఏ ఆప్షన్ లో, ఆప్షన్ బి లో జూమింగ్ అని అంటున్నాడు, ఆప్షన్ సి లో మనకి లూడాంగ్ అని అంటున్నాడు, ఆప్షన్ డి లో మనకి పామ్రాయ్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఆప్షన్స్ అనేది మనకు నేర్చుకున్నాం. అసలు దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, పోడు వ్యవసాయం అసలు ఎవరు చేస్తారు, పోడు వ్యవసాయం అసలు ఎలా చేస్తారు, పోడు వ్యవసాయం అసలు ఏ ప్రాంతాల్లో చేస్తారనే విషయాన్ని కొద్దిగా ఈ కాన్సెప్ట్ అండ్ కంటెంట్ ని ముందు మనం డిస్కస్ చేసి తర్వాత ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, పోడు వ్యవసాయము అనంటే చూడండి, పోడు సార్ పోడు వ్యవసాయము అనంటే ఎవరు చేస్తారంటే కేవలం ఇది గిరిజన ప్రజలు కొండ ప్రాంతాల్లో, పీఠ భూముల ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల అంచుల వద్ద కేవలం గిరిజన ప్రజలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ ఎవరైతే ఉంటారో, ఎస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చేస్తారండి. అంటే ఇది కేవలం చూడండి, ఇక్కడ ఇది కేవలం గిరిజన ప్రజలు. ఎవరండి? గిరిజన ప్రజలు అంటే ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సాగు చేసే వ్యవసాయ పద్ధతి. మరి వీళ్ళు ఎక్కడ చేస్తారు అని అంటే, వీళ్ళు కొండ ప్రాంతాల్లోని అంటే హిల్ రీజియన్, సో హిల్ రీజియన్ అంటే హిల్స్ కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లోని, అలాగే మౌంటైన్స్ పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర, ఈ మౌంటైన్స్ రీజియన్, హిల్ రీజియన్ అండ్ మౌంటైన్స్ రీజియన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ గిరిజన ప్రజలు ఏం చేస్తారంటే గెడ్డ పార లాంటి చిన్న చిన్న టూల్స్, పనిముట్లను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నిటినీ కూడా నరికి నిర్మూలించి కాల్చి బూడిద చేసి ఆ ప్రాంతాన్ని చదునుగా చేసుకోవడం, ఒక ప్లెయిన్ ఏరియాగా మార్చుకునే ప్రక్రియను తీసుకొస్తారు. ఆ కొండ అంచు ప్రాంతం ఏదైతే ఉందో, ఇలా ఒక మౌంటైన్ ఉంది అని అనుకుంటే ఆ కొండ అంచు ప్రాంతం ఏదైతే ఉందో, ఈ కొండ అంచు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెట్లుని ఇవన్నీ కూడా నిర్మూలించి నరికి వేసి డీఫారెస్టైజేషన్ ని జరిపించి ఈ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ కూడా కాల్చి బూడిద చేసి ఇలా ఒక ప్లెయిన్ ఏరియాగా ఈ స్లోప్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ స్లోప్ యాంగిల్ లో అక్కడ ఉన్న చెట్లు నిర్మూలించి చదును చేసుకొని పంటను పండిస్తారండి. క్రాప్ హీల్డింగ్ తీసుకొచ్చి ఆ పంట కొన్ని సంవత్సరాల్లోనే ఈ పంట క్షేత్రాన్ని ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవడం, మారిపోవడం జరుగుతుంది. అలా కొన్ని సంవత్సరాల్లోనే ఆ పంట మరియు పంట క్షేత్రాన్ని మార్చుతారు. దీన్నే పంట స్థల మార్పిడి అని అంటాము. మరి పంట స్థల మార్పిడిని మనము ఇంగ్లీష్ లో ఏమంటామంటే షిఫ్టింగ్ కల్టివేషన్. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమంటున్నారని అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటున్నారండి. సార్ షిఫ్టింగ్ కల్టివేషన్ నే మనం స్థల మార్పిడి పంట అని అంటాము. దీనినే పంటని స్వల్ప కాలంలో వేరొక ప్రాంతానికి మార్చుకోవడం అని అంటాము. ఎందుకు వీళ్ళు స్థిరంగా ఒక దగ్గర వ్యవసాయం చేయరు గిరిజనులు అని అంటే, ఎప్పుడు కూడా పర్వతాల అంచుల వద్ద, ఆ పీఠ భూములు మరియు కొండల అంచుల వద్ద ఒక్కసారి పంట రాగానే అందులో ఉండే సారం కోల్పోతుందండి. అందులో ఎప్పుడైతే స్లోప్ యాంగిల్ లో ఉంటుందో అందులో ఉన్న ఫెర్టిలిటీ ఏదైతే ఉందో, ఆ ఫెర్టిలిటీ అంటే సారం ఏదైతే ఉందో ఆ సారం కోల్పోవడంతో అందులో పంట మళ్ళీ ఉత్పత్తి ఎక్కువ రాదు. కాబట్టి క్రాప్ హీల్డింగ్ రాదు. కాబట్టి వీళ్ళు మరొక ప్రాంతానికి నెక్స్ట్ మరొక ప్లేస్ కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అలా వేరే ప్రాంతానికి మారుతున్నారు కాబట్టి దీన్ని స్థల మార్పిడి పంట విధానము అని అంటారు. దీన్నే షిఫ్టింగ్ కల్టివేషన్ అని అంటారు. దీనిని మనం ఆంధ్రప్రదేశ్ లో, తెలుగు రాష్ట్రాల్లో మనం పోడు వ్యవసాయము అని చెప్పి పిలుస్తున్నాం. సో మన దగ్గర దీన్ని పోడు వ్యవసాయం అని అంటారు. మన రాష్ట్రాల్లో చెప్తాను ఎక్కడెక్కడ ఏంటని.
ఇలా గిరిజన ప్రజలు మాత్రమే చేసుకునేటువంటి ఆ పోడు వ్యవసాయము, కొండలు అంచుల వద్ద, పీఠభూములు, పర్వతాల అంచుల వద్ద చేసేటువంటి వ్యవసాయము స్వల్ప కాలంలో పంట స్థలాన్ని మార్చుతున్నారు కాబట్టి ఆ స్థల మార్పిడి చేసే వ్యవసాయాన్ని మనం పోడు వ్యవసాయం అని ఇంగ్లీష్ లో దీన్ని యూనివర్సల్ నేమ్ గా దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కేవలం గిరిజనులు మాత్రమే. పల్లవ మైదాన ప్రాంతంలో సాధారణ ఫార్మర్స్ చేసే విధానాన్ని నార్మల్ అగ్రికల్చర్ మెథడ్ అంటాము. దీన్ని మనం సాధారణ లేదా సాంప్రదాయ వ్యవసాయ పద్ధతి అని అంటాము, మనం చేసుకునే వ్యవసాయాన్ని. మరి గిరిజనులు చేసే వ్యవసాయాన్ని మాత్రమే మనం పోడు వ్యవసాయం అని షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. వీళ్ళు కేవలం పర్వతాలు, పీఠభూములు, కొండల అంచుల వద్ద కొద్ది కాలంలోనే పంట క్షేత్రాన్ని మార్చుకుంటారు, స్థల మార్పిడి విధానం ద్వారా పంట పండిస్తారు. మరి వీళ్ళ దగ్గర ఎక్కువగా ఏ పంటలు పండిస్తారు అని అడిగితే జొన్న లాంటి పంట పండిస్తారు. దీన్నే జొన్న పంటని ఇంగ్లీష్ లో జావార్ అని పిలుస్తారండి. మరి దీంతో పాటు మొక్కజొన్న పంటని కూడా వీళ్ళు పండిస్తారండి. మరి మొక్కజొన్న పంట, మొక్కజొన్ననే మనము ఏమనంటారు ఇంగ్లీష్ లో అంటే మియాజ్ అని పిలుస్తారండి. సో మియాజ్ అనే మొక్కజొన్న పంటని షిఫ్టింగ్ కల్టివేషన్ లో చూస్తున్నాం, అంటే పోడు వ్యవసాయంలో చూస్తున్నాం. జొన్న అంటే జావార్ అనే పంటని కూడా మనం ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా పోడు వ్యవసాయంలో చూస్తాం. దీంతో పాటు మరికొన్ని కొండ ప్రాంతాల్లో మనకి ఆ నేలల బట్టి, వాతావరణం బట్టి కాఫీ అనే పంటని కూడా మనం పండించడం జరుగుతుందండి. మరి వీటితో పాటు ఇక్కడ మనకి పెరటి తోటలు కూడా పండిస్తూ ఉంటారు వీళ్ళు గిరిజన ప్రజలు. ఈ పెరటి తోటల ద్వారా సంవత్సరం పొడుగున వచ్చిన ఆదాయం ద్వారా వాళ్ళ జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు పసుపు, తేనె లాంటి పంటలని కూడా వ్యాపారం చేస్తూ చిన్న చిన్న సంతల ద్వారా అమ్మి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించడం జరుగుతుంది. అలా గిరిజన ప్రజలు అలా కొండ ప్రాంతాల్లో సాగు చేసుకునేటువంటి ఆ వ్యవసాయాన్ని మనము పోడు వ్యవసాయం అంటామనే విషయాన్ని గ్రహించాలి. మరి పోడు వ్యవసాయాన్ని ఇక్కడ చూడండి మలేషియాలో ఏమని పిలుస్తున్నారు అని అడిగారు. మరి మలేషియాలో చేసే ఈ పోడు వ్యవసాయాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఇక్కడ ఆప్షన్ చూస్తే ఖరీఫ్ అని అన్నాడు. కాదు, ఖరీఫ్ అంటే ఇది ఒక క్రాప్ సీజన్ అండి, ఇది ఒక వ్యవసాయ ఋతువు, ఇది ఒక పంట ఋతువు. ఈ క్రాప్ సీజన్ లో ఖరీఫ్ జూన్ టు అక్టోబర్ మధ్య కాలంలో పండించుకునేటువంటి ఒక పంట ఋతువు పేరది. కానీ పోడు వ్యవసాయం పేరు కాదు. కానీ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్ కాదనే విషయాన్ని మీరు గ్రహించాలి. మరి ఆప్షన్ బి, దీన్ని జూమింగ్ అంటారు. ఈ జూమింగ్ అనేది మనకి భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఈ గిరిజన ప్రజలు చేసే వ్యవసాయాన్ని జూమింగ్ అని అంటారు ఇక్కడ ఇండియాలో. కాబట్టి అది కూడా కాదు. మరి ఇక్కడ లూడాంగ్ అనే ఆప్షన్ ఇచ్చారండి. సో మలేషియాలో చేసేటువంటి ఆ పోడు వ్యవసాయాన్ని, ఆ మలేషియా గిరిజన ప్రజలు చేసే పోడు వ్యవసాయాన్ని ఇక్కడ ఏమంటారు అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే లూడాంగ్ అనేది సరైన సమాధానం. మరి తామ్రాయ్ అనే వ్యవసాయం ఎక్కడ చేస్తారు సార్ అని అంటే ఈ వ్యవసాయాన్ని ఎక్కడ చేస్తారని అడిగితే జపాన్ లో చేసేటువంటి వ్యవసాయం అండి. అంటే తామ్రాయ్ అనేటువంటి గిరిజన వ్యవసాయము జపాన్ దేశంలో చేసే గిరిజన వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అండి. లుడాంగ్ అనేది మలేషియాలో చేసేటువంటి పోడు వ్యవసాయం అండి. ఇక్కడ జూమింగ్ అనేది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో చేసే జూమింగ్ వ్యవసాయమే పోడు వ్యవసాయం అండి. ఖరీఫ్ అనేది అసలు వ్యవసాయంలో ఒక ఋతువు మాత్రమే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే వాడు ఆప్షన్ లో ఒక ఎడిషనల్ ఆప్షన్ కింద ఇచ్చారు కానీ తప్ప అది వ్యవసాయం సాగు చేసే పద్ధతి కాదు. అదొక వ్యవసాయ ఋతువు, క్రాప్ సీజన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ గిరిజన ప్రజలు చేసే వ్యవసాయం మీద ఈ కొత్తగా 2025 న్యూ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సిలబస్ లో కొత్త డేటా కూడా ప్రధానంగా మెన్షన్ చేస్తూ కొన్ని విషయాలు మనకి మెన్షన్ చేశారండి. ఏంటవి అని అంటే చూడండి, ఇక్కడ వెనుజులా దేశంలో వెనుజులా అనే దేశంలో గిరిజన ప్రజలు సాగు చేసుకునే వ్యవసాయాన్ని ఏమంటారు అని ఈ కొత్త 2025వ సంవత్సరంలో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించిన టెక్స్ట్ బుక్ సిలబస్ లో కంటెంట్ డేటాలో మనకి వెనుజులాలో చేసే పోడు వ్యవసాయాన్ని ఏమంటారు అనంటే కొనుకో అనే అంటారండి. చూడండి, కొనుక్కో అంటాం కదా మనం రూరల్ లాంగ్వేజ్ లో, అలాగే గుర్తు పెట్టుకోవాలి.
కోనుకో అనేటువంటి వ్యవసాయము ఏ దేశం సాగు చేస్తున్న వ్యవసాయం అని అడిగితే మనకి వెనిజులాలో సాగు చేసేటువంటి కోడి వ్యవసాయాన్ని కొనుకో అని పిలుస్తున్నారండి. అలాగే మనకి బ్రెజిల్ లో చేసేటువంటి ఈ సాగు చేసేటువంటి కోడి వ్యవసాయాన్ని బ్రెజిల్ అనే దేశంలో, అంటే ఇది భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న దేశం అండి. ఈక్విటోరియల్ రీజియన్ కంట్రీలో ఒకటి బ్రెజిల్. మరి బ్రెజిల్ లో చేసేటువంటి ఆ షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా కోడి వ్యవసాయాన్ని, ఆ గిరిజనులు చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తున్నారు అనంటే, ఇక్కడ మనకి బ్రెజిల్ అనే దేశం గురించి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో ఇది 5వ అతిపెద్ద దేశము. అలాగే దక్షిణ అమెరికా ఖండంలోనే అతిపెద్ద దేశం ఏదని అడిగితే మనకి బ్రెజిల్ అనే దేశం అండి. ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ అనేటువంటి ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సాగు చేసుకునేటువంటి వ్యవసాయం ఉందండి. దాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాము అని అడుగుతున్నాడండి. వెనిజులాలో అయితే కొనుకో అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. మరి బ్రెజిల్ లో ఇక్కడ సాగు చేసే వ్యవసాయాన్ని ఇక్కడ ఏమని అంటున్నారంటే రిల్ అని పిలుస్తున్నారండి. ఇక్కడ సాగు చేసేటువంటి వ్యవసాయాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నారు అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనకి ప్రశ్న ఏంటి, మలేషియాలో కోడి వ్యవసాయాన్ని ఏమని పిలుస్తున్నారు అని అడిగినప్పుడు మలేషియాలో కోడి వ్యవసాయాన్ని ఖరీఫ్ కాదు, జూమింగ్ కాదు, అలాగే మనకి తామ్రాయ్ కాదు, అలాగే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటని అడిగితే లుడాంగ్ అనేది రైట్ ఆన్సర్ గా పెట్టాలి. మనకి ఈ గ్రాంటర్స్ 1 లో ఇచ్చినటువంటి ప్రశ్న ఈ యొక్క లుడాంగ్ అనేది రైట్ ఆన్సర్ తీసుకోవాలి, ఆప్షన్ సి లో ఉందనే విషయాన్ని గ్రహించాలి ఆస్పిరెంట్స్. ఇక్కడ లుడాంగ్ అనేది రైట్ ఆన్సర్ గా తీసుకుంటాం. అయితే ఇక్కడ కోడి వ్యవసాయాన్ని ఇలా బ్రెజిల్, అమెజాన్ ఫారెస్ట్, వెనిజులా ఇలాంటి కంట్రీస్ అనే కాకుండా, బ్రెజిల్ ఇలాంటి ప్రదేశాలనే కాకుండా మనకి ఇంకా మన రాష్ట్రాల్లో, మన భారతదేశ రాష్ట్రాలు, ఇండియన్ స్టేట్స్ లో ఏమంటారంటే రాజస్థాన్ లో తీసుకున్నట్లయితే, ఇక్కడ గమనించండి, రాజస్థాన్ లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కోడి వ్యవసాయాన్ని లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ ని మన ఇండియాలో వాత్రా అని అంటారు. అలాగే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోడి వ్యవసాయాన్ని బేవార్ వ్యవసాయము లేదా పెసా వ్యవసాయము అని పిలుస్తారండి మధ్యప్రదేశ్ లో. అలాగే అస్సాం రాష్ట్రంలో గిరిజన ప్రజలు చేసే వ్యవసాయాన్ని మనం ఏమని అంటామంటే జుమ్ అని అంటాము లేదా జుమ్మింగ్ అని అంటామండి. జుమ్ వ్యవసాయము లేదా జుమ్మింగ్ వ్యవసాయం అంటాం. ఇక్కడ ఆల్రెడీగా ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది, అది ఇండియాలో ఉంది, కానీ మలేషియాలో అడిగాడు కాబట్టి ఆన్సర్ లుడాంగ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి కేరళ రాష్ట్రంలో చేసే వ్యవసాయాన్ని ఏమని అంటారంటే కుమ్రీలు అని అంటారండి, మరియు ఓనాం వ్యవసాయము అని కూడా పిలుస్తారండి. అదే మనకి ఆంధ్రప్రదేశ్ లోని, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని, అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని, అలాగే ఒడిస్సా రాష్ట్రంలోని, ఈ ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రంలో చేసే ఈ వ్యవసాయాన్ని, అంటే గిరిజనులు చేసే వ్యవసాయాన్ని ఈ రాష్ట్రాల్లో మనం కోడి వ్యవసాయం అని పిలుస్తున్నాం. అందుకే ప్రశ్న ఇచ్చేటప్పుడు వాడు మలేషియాలో ఉన్న కోడి వ్యవసాయం అని మనకు అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో మాట్లాడాడు. యాక్చువల్ గా దీన్ని మనం షిఫ్టింగ్ కల్టివేషన్ అని పిలుస్తాం ఇంగ్లీష్ లో. కాబట్టి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సాలో గిరిజన ప్రజలు సాగు చేసుకునేటువంటి ఆ స్థల మార్పిడి వ్యవసాయాన్ని కోడి వ్యవసాయం అంటారు. రాజస్థాన్ లో వాత్రా అంటారు, మధ్యప్రదేశ్ లో బేవార్ లేదా పెసా అంటారు, అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాల్లో జూమ్ అంటారు, కేరళలో కుమ్రీలు మరియు కోనాం అని అంటారు, జార్ఖండ్ లో కురువా, చూడండి జార్ఖండ్ లో మనకి కురువా వ్యవసాయము లేదా పెండా వ్యవసాయము అని పిలుస్తారండి. ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో ఈ కోడి వ్యవసాయాన్ని పిలుస్తున్నారు. ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్, రీజియన్స్. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కోడి వ్యవసాయం అంటే ఏంటమ్మా, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ ప్రాంతంలో సాగు చేస్తున్నారు, దీన్ని వెనిజులాలో ఏమంటున్నారు, మలేషియాలో ఏమంటున్నారు, జపాన్ లో ఏమంటున్నారు, మన ఆంధ్రాలో ఏమంటున్నారు, మరియు మిగిలిన భారతదేశ రాష్ట్రాల్లో ఏమంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ చాలా బ్రీఫ్ గా, చాలా డీటెయిల్డ్ గానే మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ
పోడు వ్యవసాయం మీద ఏ విధంగా ప్రశ్న అడిగాడు, దాని ఆప్షన్స్ ఏంటి, ఏ విధంగా ఉందనేది చాలా క్లుప్తంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది గ్రాండ్ టెస్ట్ 1 కి సంబంధించినటువంటి విషయాలు. మరి గ్రాండ్ టెస్ట్ 2 కి సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. రైట్, మనకి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిఫర్ చేయండి. ఇలా ఒక ఎగ్జామ్ ఓన్లీ కండక్ట్ చేసి విడిచిపెట్టేయడం కాకుండా ఎగ్జామ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనే కాన్సెప్ట్ తో టైం ఎక్కువ పట్టినా, అలాగే మనకి ఎంత ఖర్చు అయినా సరే దేనికి కూడా జంకకుండా ఎక్స్ప్లెనేషన్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆఫ్లైన్స్ అండ్ ఆన్లైన్స్ ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి ఉత్తరాంధ్రలో ఏకైక అగ్రగామి సంస్థ అని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. రైట్, ఈ విషయాల్ని నేర్చుకోండి. ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీం ఉన్నారు కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంకొంతమందికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే మనకి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు మాన్యువల్ గా క్లాసెస్ కూడా విని ఈ టెస్ట్లు కూడా మీరు డైరెక్ట్ గా నేర్చుకొని ఇంకెంత నాలెడ్జ్ ని గెయిన్ అయ్యి ఉద్యోగంతో బయటకు వెళ్ళాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.